ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ను మించిపోవాలి. గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలి. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. సీఎం కేసీఆర్ తరచూ చెప్పే మాటలివి. సీఎం బలమైన ఆకాంక్ష ఆచరణలో కనిపించడం లేదు. వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇది వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని సేరుపల్లి గ్రామం. ఇక్కడ దాదాపు 500 ఇళ్లు ఉంటాయి. జనాభా 1500 పైనే. ఈ గ్రామం అభివృద్ధికి కిలోమీటర్ల దూరమని చెబితే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలు, నెలకొన్న పరిస్థితులు అలాంటివి. గ్రామంలో ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాల ఉంది. ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలే దిక్కు. గ్రామానికి రావాలన్నా పోవాలన్నా ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. ఊరు దాటాలంటే ప్రహసనమే. పొలాలు, అడవి గుండా కాలిబాటన వెళ్లాల్సిన పరిస్థితి. మార్గ మధ్యలో ఎన్నో ఇబ్బందులు ప్రాణాలతో ఆడుకుంటాయి. స్కూల్కు వెళ్లాలంటే బావివాగు దాటాలి. ఒక్కో రోజు నడుములోతు నీటిని దాటుకుని విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మొత్తం 8 కిలోమీటర్లు నడిచి మేము రోజు స్కూల్కి వెళ్తున్నాము. ఈ వాగు మేము ఉదయం నడిచి వెళ్ళడం వల్ల ఉదయం పూట స్పెషల్ క్లాసులు మిస్ అవుతున్నాము. సాయంత్రం వచ్చేటప్పుడు నడిచి వచ్చేటప్పుడు రాత్రి అవుతుంది. వాగు దాటాలంటే భయమవుతుంది. వాగు సమస్యతో పిల్లలను బడిమాన్పించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు విద్యావంతులు. వాగు దాటుతూ ఎక్కడ కొట్టుకుపోతారోనన్న భయంతో బడికి బదులు కూలికి పంపిస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా పిల్లల్ని స్కూల్కి పంపించాలి, చదువుకు మించిన ఆస్తి ప్రపంచంలో లేదని చెప్పేసి పేరెంట్స్తో మేము చెప్పాం. వాళ్ళు ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు, మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ పిల్లలకి ఇబ్బంది కలిగించేటువంటి ఆ వాగు ఉన్నది కాబట్టి ప్రాణానికి మించిన ఆస్తి లేదని మేము అనుకుంటున్నాం, కాబట్టి పిల్లల్ని పంపించడానికి మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పేసి పిల్లల్ని చాలామందిని చదువుకి దూరంగా ఉంచుతున్నారు పేరెంట్స్. పాఠశాల దగ్గరలో లేకపోవడం, చదువుకోవడం కోసం వాగు దాటించి పిల్లలను పంపించడం ఇష్టం లేక విద్యార్థినులకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ విద్యార్థులు రోజు దాన్ని నడుములోతు పైగా నీళ్లలో దాటుకొని రావడం వలన మెల్లిమెల్లిగా ఒక్కొక్క సంవత్సరం కొంతమంది విద్యార్థులు డ్రాప్ అయిపోయి వేరే పాఠశాలలో చదవడం, ముఖ్యంగా అమ్మాయిలైతే ఇక చదువు కొనసాగించకుండా 8వ తరగతి 7వ తరగతిలోనే బాల్య వివాహాలు చేయడం అనేది నిత్యం పరిపాటిగా మారిపోయింది. ఇది 4 ఏళ్ల కిందట బ్రిడ్జ్ మంజూరయ్యిందని చెబితే గ్రామస్తులు అందరూ సంతోషపడ్డారు. కానీ పిల్లర్ గుంతలు తవ్వి చేతులు దులుపుకోవడంతో మళ్లీ నిరాశలో పడ్డారు. ఒక్క స్కూల్ పిల్లలే కాదు, గ్రామస్తులకు ఊరు దాటి వెళ్లాలంటే తిప్పలు తప్పడం లేదు. సాగు కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు రావాలన్నా కష్టమే. పక్క ఊరు నుంచి ఎవరైనా పని మీద రావాలన్నా కష్టాలు తప్పని పరిస్థితి. ఇలా అన్ని విధాల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సేరుపల్లి గ్రామస్తులు. తాము ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. లేదంటే ప్రాథమిక చదువుతోనే తమ బిడ్డల చదువులు ఆగిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.